మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఎండాకాలం వస్తుంది. ఇక ఇంట్లో ఏసీలు పనిచేస్తున్నాయా లేదో చూసుకోవాలి. అలానే దేశంలో ఏసీల పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించాలి. ఇప్పుడు దేశానికే కూల్ క్యాపిటల్గా మారబోతోంది ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం. అదేంటో తెలుసా? శ్రీ సిటీ. శ్రీ సిటీ దేశానికి కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారబోతుంది. దానికి కారణం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశంలోనే అత్యధికంగా ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి అంటే రాబోయే రోజుల్లో శ్రీ సిటీ పేరు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే దేశానికి అవసరమైనటువంటి ఎయిర్ కండిషన్స్ ఉత్పత్తి చేయడంలో 40% ఎయిర్ కండిషనర్స్ శ్రీ సిటీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లుగా ఉన్నటువంటివి కూడా శ్రీ సిటీ నుంచే ఆపరేషన్ చేస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మందికి ఈ విషయం కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు, లేదా మరీ ఏపీని ఎక్కువ పొగుడుతున్నాను. ఈ రోజు వచ్చింది కదా శ్రీ సిటీ. గత 15 ఏళ్ల నుంచి సర్వీసెస్ చేస్తున్నటువంటి, అక్కడ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాడు. ఇంకా చెప్పాలంటే దాదాపు 18-19 సంవత్సరాలు అవుతున్నట్టుగా ఉంది శ్రీ సిటీ ఫామ్ అయ్యి. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అనేక పరిశ్రమలు వచ్చి చేరినాయి. అందులో ఏసీల ఉత్పత్తి సంస్థలు పెద్ద ఎత్తున శ్రీ సిటీలో ఆసక్తి చూపిస్తుంది. దీనికి కారణం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది శ్రీ సిటీకి సంబంధించినటువంటి జస్ట్ కొన్ని ఊహాజనితమైనటువంటి అంశాలు. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ దేశంలో ఉన్నటువంటి డైకిన్ కానీ, బ్లూ స్టార్ కానీ, హ్యావెల్స్ కానీ, హెచ్జీ కానీ, ముఖ్యంగా ఎల్జీ దేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రానిక్స్లో ఏసీలు ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ. దాని తర్వాత చూస్తే క్యారియర్ కానీ, ఈ మధ్య హైసెన్స్ అనేటువంటి ఒక కంపెనీ కూడా అక్కడ ఆపరేషన్స్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. అంటే ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రాండ్స్, బ్లూ స్టార్ గురించి మనం వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డైకిన్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే లీడింగ్ కంపెనీగా ఉంది. హ్యావెల్స్ లాయిడ్ బ్రాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది హ్యావెల్స్ సంస్థ దాదాపు 10 లక్షల ఏసీలు సంవత్సరానికి అక్కడి నుంచి ఉత్పత్తి చేస్తుంది అనమాట. అలానే మరికొన్ని విశేషాలు ఇక్కడ మనం చూస్తే కనుక ఏసీ హబ్ అని అనడానికి ప్రధానమైనటువంటి రీజన్ అంటే ప్రొడక్షన్ షేర్ విషయంలో ఉన్నటువంటి అంశాలు. దీన్ని ఇంకా క్లియర్గా గ్రాఫిక్స్ రూపంలో మనం ఒకసారి అనలైజ్ చేసి చూస్తే కనుక కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని శ్రీ సిటీని ఎందుకు అంటారు అంటానికి టోటల్గా ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే 16,600 కోట్ల రూపాయల కింద మనం చూస్తే 8 నుంచి 10 మిలియన్ యూనిట్లు యాన్యువల్ కెపాసిటీ ఇక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. ఏ బ్రాండ్ అయినా కావచ్చు, అన్ని బ్రాండ్లు కలిపి దాదాపు 10 మిలియన్ అంటే కోటి ఏసీలు తయారు చేసేటువంటి కెపాసిటీ దేశంలో 40% ఉత్పత్తిగా చెప్తున్నారు. అలానే దాదాపు 38,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. 25,000 మందికి డైరెక్ట్ జాబ్స్, 13,000 మందికి సపోర్టింగ్ అంటే ఇండైరెక్ట్ జాబ్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు 2026లో దేశంలో 40% ఏసీలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో 60% అంటే 2027 నాటి ఒక సంవత్సరంలోనే 60% పెరిగే అవకాశం ఉంది. 2028 నాటికి 70% ఏసీల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ సిటీ నుంచే జరగబోతుంది. సో ఇది చాలా మేజర్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇంకొక 2-3 కంపెనీలు కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ ఆన్ అయినాయి. ఈ యాడ్ ఆన్ అయినటువంటి కంపెనీలు అన్నీ కూడా ఈ ఉత్పత్తి శక్తిని మరింత పెంచుతున్నాయి అనమాట. ఒకసారి మనం చూద్దాం. ఇది శ్రీ సిటీకి సంబంధించి అఫీషియల్ హ్యాండిలర్ ఇది ఎక్స్లో ఈ మధ్య జరిగినట్టు ఒక 3 days బ్యాక్ మొన్న జరిగినటువంటి అప్డేట్ ఇది. ఒక రకంగా చూడాలంటే ఎండి మధుసూదన్ నారాయణ సైన్డ్ అంటే క్యారియర్ సంస్థకు సంబంధించినటువంటి ఎండి, శ్రీ సిటీ ఎండి ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. దానికంటే ఈ ఎంఓయూలు ఎక్స్చేంజ్ కార్యక్రమం అనుకోండి. అంతకంటే ముందర క్యారియర్ కంటే ముందర చూస్తే ఇక్కడ హైసెన్స్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని శ్రీ సిటీలోనే ప్రారంభించింది. హైసెన్స్ అనేది కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఏసీల తయారీలో. అంతకు ముందర కొద్ది రోజుల ముందర చూస్తే కనుక ఇది హైసెన్స్కి సంబంధించింది. ఇది డైకిన్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ యాక్టివిటీ అనమాట. దానికి సంబంధించి అంటే కమెన్స్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ రోటరీ కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ శ్రీ సిటీలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒకసారి చూస్తే ఈ ట్రాక్ అంతా కూడా ఒక హిస్టారికల్ ట్రాక్ కింద మనం చూడాలి. ఇన్ని సంస్థలు శ్రీ సిటీ నుంచి ఆపరేషన్స్ చేస్తున్నాయి, అది కూడా ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్లో. అంటే అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఫస్ట్ క్రియేట్ చేసినటువంటి ఎకో సిస్టమ్ ఒక కంపెనీ వచ్చిన తర్వాత 2, 3, 4 కంపెనీలు యాడ్ అయిన తర్వాత ఈజీ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఇండస్ట్రియల్ పవర్ కన్సంప్షన్ ఏంటి, ముఖ్యంగా టెక్నికల్స్ అండ్ స్కిల్లింగ్ స్టాఫ్ ఎక్కడెక్కడ దొరుకుతారు, ఇదంతా కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అందుకనే ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా శ్రీ సిటీ తయారవుతుంది. శ్రీ సిటీ అంటే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో దీని ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటిటీగా గుర్తింపు పొందుతుంది. ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజులు అంటే
27లో ఎక్స్పోర్ట్ డామినెన్స్ 80%కి శ్రీ సిటీ నుంచి 80% ఉత్పత్తి అయినటువంటి ఏసీలు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం అంటే దేశం మొత్తంలో ఏసీల ఉత్పత్తిలో 80% శ్రీ సిటీ నుంచి అంటే ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి ఎంత జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి కానీ దేశానికి కానీ ఎకనామిక్ బూస్ట్ అనేది శ్రీ సిటీ ద్వారా ఎంత జరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. ఫుల్లీ లోకలైజ్డ్ వాల్యూ చైన్, ఎందుకంటే ఇక్కడ డిజైన్ చేసినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్కి చాలా ఇంటిగ్రేటెడ్గా ఉండడం వల్ల చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ డైకిన్ కానీ, బ్లూస్టార్ కానీ, లాయిడ్ కానీ, హ్యావెల్, ఎల్జీ, హైసెన్స్, క్యారియర్ ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రాండ్స్. ఇవి కాకుండా ఏసీలో ఇంకేమున్నాయంటే ఒక 2-3 బ్రాండ్స్ మాత్రమే కనిపిస్తాయి మనకు కొత్తగా. ఇవి ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ లీడింగ్ బ్రాండ్స్ ఏసీల విషయంలో ఇవే కనిపిస్తాయి. కాబట్టి ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా శ్రీ సిటీ మారబోతుంది. అందుకనే ద కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటున్నారు. ఇంకొక 2 సంవత్సరాల్లో ఇది మరింత ఎక్కువ విస్తృతమై మేజర్ షేర్ శ్రీ సిటీ నుంచే ఏసీల మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జోడించేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మరికొన్ని సంస్థలు కూడా శ్రీ సిటీలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.